ఎన్నికలకు ముందే వైకాపాల విందు రాజకీయం మొదలైంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో నూతన సంవత్సర వేడుకలు ఇతర పార్టీల నాయకులు శుభాకాంక్షలతో సరిపెడితే అధికార పార్టీ నేతలు విందు రాజకీయాలకు తెరలేపారు. కొందరు తమ అస్తిత్వాన్ని కాపాడుకునేందుకు, మరికొందరు పరిపతిని చాటుకునేందుకు ఈ వేడుకలు బల ప్రదర్శన చేశారు. కాకినాడ జిల్లా జగ్గంపేట వైకాపా ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు నియోజకవర్గ కేంద్రం పార్టీ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున విందు ఏర్పాటు చేశారు. వేలాది మందికి భోజనాలు పెట్టారు. వైకాపా అధిష్టానం ఈసారి టికెట్ ఇవ్వదనే సంకేతాలు అందడం చంటిబాబు ప్రత్యామ్నాయం చూసుకుంటున్నారు. ఇటీవల కాకినాడలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కలిసి చర్చించారు. నియోజకవర్గంలో తన పట్టు నిరూపించుకునేలా ఈ వేడుకలు బల ప్రదర్శన చేశారు. జగ్గంపేట అసెంబ్లీ స్థానాన్ని ఈసారి మాజీ మంత్రి తోట నరసింహ ఆశిస్తున్నారు. కిర్లంపూడి మండలం వీరవరం గ్రామంలో తన పరపతిని చాటుకుని ఆయన వేడుక నిర్వహించారు. ఇదే నియోజకవర్గంలో కిర్లంపూడికి చెందిన కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభ వెంట సుదీర్ఘ విరామం తర్వాత కొత్త సంవత్సర వేడుకలు సందడి కనిపించి 2009 తర్వాత నుంచి ఆయన క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నారు. 2024 ఎన్నికల్లో ఏదో ఒక పార్టీ నుంచి పోటీ చేస్తారని ఇటీవల స్వయంగా ప్రకటించారు. ముద్రగడ కానీ ఆయన చిన్న కుమారుడు చల్లారావు గిరి కానీ ఈ ఎన్నికల్లో ఏదో ఒక నియోజకవర్గం నుంచి బరిలోకి దిగవచ్చని ప్రచారం సాగుతుంది. నేపథ్యంలో నూతన సంవత్సర వేడుకలకు అందుబాటులోకి ఉంటున్నాను ముందుగానే ప్రకటించి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారికి ముద్రగడ స్వయంగా అల్పాహారం అందజేశారు. కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వర మండలం లింగపత్తి గ్రామంలో మాజీ ఎమ్మెల్యే వైకాపా నాయకుడు పరుపుల సుబ్బారావును కలిసేందుకు అభిమానులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారంటూ ఓవరాల్గా అందరూ భోజనం. గోదావరి జిల్లాల సంప్రదాయమే విందులు. అక్కడ ఓ మర్యాద ఎవరికైనా తెలిసిందే. దాంట్లో వైకాపా వాళ్ళు పెట్టారు, మిగతా వాళ్ళు పెట్టకపోతే డబ్బులు ఖర్చుపోతాయి అని ఫీల్ అయ్యారో లేకపోతే వాళ్ళు భయంతో ఉన్నారన్నటువంటి. అంతేగాని చేసేటువంటి వాళ్ళకి తప్పు అనుకుంటే ఎట్లాగవుతుంది అనేది అర్థం కాదు.